మనం విత్తనాలు క్రాసింగ్ చేసే ఏరియాకి వెళ్తున్నాం. క్రాసింగ్ అంటే బయాలజికల్ వర్డ్లో నేను అనుకోవడం బట్టి క్రాస్ పాలినేషన్ అనుకుంటున్నాను. బయాలజికల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే చెప్పండి. మాకు తెలిసిన వాళ్ళది సైట్కి అయితే వచ్చాము. క్రాస్ పాలినేషన్ ఎలా చేస్తారు ఏంటనేది చూద్దాం. విత్తనాలు అవన్నీ. లెట్ us గో ఇన్సైడ్. చుట్టూరు అలాగే మొత్తం రౌండ్ ఉంటుందండి ఖాళీ. ఓకే, ఇది ఇవేనా మీరు చెప్పింది? మొక్కజొన్న. ఓకే, ఇది వరి రెండు ఉన్నప్పుడు ఇప్పుడు విత్తనాలు ఎలా తయారవుతాయి దీని నుంచి? రాసి చేస్తారండి మొత్తం. ఇక్కడ కదండి మన అంతా క్రాప్ మొత్తం పండింది బయట పట్టిపోతారు కుదుక్కి. ఓకే, అక్కడ మళ్ళీ అది వేరేగా చేస్తారండి. చింత చెట్టు సిటీలో బహుశా ఎక్కడ ఉండదు, సిటీ అవుట్స్కట్స్లో తప్పించి. ఫ్యామిలీతో అయితే వచ్చాం మొత్తానికి అన్ని సరదాగా ఇలా ఫామ్కి. దెయ్యాల సినిమాలు ఇలాగే తీసుకొస్తారు. ఇలా చింత చెట్టు తీసుకొచ్చి ఇలా దెయ్యం చూపిస్తారు. అయితే కొట్టుకున్నాం, చూద్దాం టేస్ట్ అయితే ఎలా ఉంటుందో. మామూలుగా పులగలేదు. ఈ చింతకాయలతో చేపల పులుసు పెట్టుకుంటే మాత్రం బొమ్మిడాయలు కానీ పెత్తపరుగులు కానీ కట్టిపరుగులు కానీ ఇలాంటి చేపల పులుసు పెట్టుకుంటే అబ్బాబ్బాబ్బా ఏమన్నా టేస్ట్ ఉంటుంది అసలు. 10 కమాండ్మెంట్స్ అంటే ఇవన్నీ ఫాలో అయితే జీవితంలో ప్రొఫెషనల్ కానీ పర్సనల్ కానీ పైకి ఎదుగుతావు అనేది జగమెరిగిన సత్యం. ఇదైతే ప్లాంట్ లొకేషన్ మ్యాప్. అన్నది కరెక్టే, పాలినేషనే అంటారు. ఇంకా మర్చిపోలేదు అయితే మనం క్రాసింగ్ అదే పాలినేషన్ అంటారని. ఏదన్నా కెమెరాకి గ్రీన్ మాత్రం ఏమో అట్రాక్ట్ అవుతుంది. గ్రీన్కి ఉన్న అద్భుతమైన ప్రాపర్టీ అది. మీలో ఎంతమందికి తెలుసు ఎక్కువసేపు మన రెటీనా మీద గ్రీన్ కలర్ రిఫ్లెక్షన్స్ పడితే ఐసైట్ అనేది రాదంట. ఇది చాలామందికి తెలియదు. సో ఎక్కువ మీకు ఎక్కడన్నా ట్రై చేస్తుంటే మీకు ఎక్కువ గ్రీన్ ఎక్కడైనా కనిపిస్తే ఆ గ్రీన్ని ఎక్కువసేపు చూడడానికి ప్రయత్నించండి మీ ఐస్తో, మీ రెటీనాతో. దాన్ని బట్టి ఏమవుతుందంటే మీకు ఐసైట్ అయితే రాదు. ఇది ప్రూవెన్. మీకు ఏదన్నా ఐలో ప్రాబ్లమ్, ఐసైట్లో ప్రాబ్లం ఉన్నా క్యాలిబ్రేషన్ అయిపోతుంది. మీరు ఎప్పుడన్నా పొలాల పనులు చేసిన వాళ్ళకి ఎక్కడన్నా ఐసైట్ రావడం చూసారా? ఎందుకంటే వాళ్ళు ఎక్కువ రెటీనా మీద రిఫ్లెక్షన్స్ గ్రీన్ ఎక్కువ పడుతుంది కాబట్టి వాళ్ళకైతే ఐసైట్ రాదు. ఇది ప్రూవెన్. సైంటిస్టులు కూడా చాలామంది చెప్పారు. సో మీరు కూడా ఎక్కడన్నా గ్రీన్ కలర్ కనిపిస్తే పొలాలు కానీ అవి కానీ ఎక్కువ మీ పిల్లలకు కూడా చూపించడానికి ట్రై చేయండి. మొబైల్ చూపించే కన్నా ఇలాంటి గ్రీన్ కలర్ పొలాలు అవి చూపించడం చాలా మంచిది. ఈ విత్తనాలు దానికి ఏదో ఇలాంటి ఒక పేపర్తో కట్టి ఏదో ఒక పౌడర్ అయితే పెడతారంట. ఓకే, ఇది స్టోరేజ్ వాటర్ అంట. నైట్ మొత్తం ఫుల్ అయిన నీళ్ళంతా ఇక్కడికి వచ్చేస్తుంది. డే ఏమో మళ్ళీ ఇదే వాటర్ వాడేస్తారు. నైట్ వాటర్ అంతా బోర్లది దీంట్లోకి వచ్చేది స్టోరేజ్ అవుద్ది. ఓకే, డే టైం బయటకు వాడతారండి. మొత్తం నైట్ అయినప్పటికి ఇది ఫుల్ అయిపోద్దండి. ఓకే, డే టైం మొత్తం అంతా మళ్ళీ క్రాప్కి వాడేస్తారండి. మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతున్నాం యాజ్ యూజువల్గా.
ఏ గుచ్చుకుంటాయి. పని అవుతుంది చేతితో కొయ్యాలి. అలాగే ఇట్లాగే ఊడిపో కింద మొత్తం మరక కొట్టేసుకోవాలి. ఇలాగా కింద పడితే మొక్కుతుంది కాయ ముగ్గుద్దే కింద దెబ్బ తగిలి కూడా కగిలిపోతాయి.